హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి టాక్స్. నేను మళ్ళీ మీ అందరి ముందు వచ్చేసాను ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో. ఇంట్రెస్టింగ్ ఎందుకు అని అంటే, నాకు తెలిసి చాలామంది ఈ సీరియల్ అనేది చూస్తారు. ఇట్ ఈస్ అ ట్రెండింగ్ సీరియల్, దట్ ఈస్ లైక్ కార్తీక దీపం. చాలా సీరియల్స్ ట్రెండింగ్లో ఉన్నాయి, కానీ కార్తీక దీపంకి ఒక ఫ్యాన్ బేస్ అనేది ఉన్నది. నేను చూసేది కూడా ఇది ఒక్క సీరియలే అండి. కార్తీక దీపం 1 బాగా సక్సెస్ అయింది, సో సీక్వెల్ కూడా వచ్చేసింది. కార్తీక దీపం 2లో ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న స్టోరీలో నాకు జస్ట్ వైల్డ్ గెస్, కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఈ సూరజ్ బావా ఆఫ్ జోష్నా. బావా అని ఎందుకు అనుకుంటున్నానంటే, ఇప్పుడు కార్తీక్ బావ అయ్యాడు, దీపాన్ని పెళ్లి చేసుకున్నాడు, ఆ స్టోరీ అంతా నడిచింది. వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టడము అవన్నీ చాలానే జరిగే జోష్నా సైడ్ నుంచి. ఇంకా అవన్నీ కొంచెం ఒక ఆడియన్స్ కూడా కొంచెం బోర్ కొట్టేసి, ఇప్పుడు కొత్తగా స్టోరీ ఎవరైనా అలానే నడుస్తుంది కదా సీరియల్ అనేది. సో ఒకేసారి సూరజ్ని, దక్షిణామూర్తి గారిని కొన్ని ఎపిసోడ్స్ నుంచి చూపిస్తున్నారు మన కార్తీక దీపం డైరెక్టర్ గారు. వాళ్ళిద్దరికి ఏదైనా కనెక్షన్ ఉందా? సుమిత్ర గారి ఫాదర్ దక్షిణామూర్తి గారు. రీసెంట్గా ఆ కేక్ కటింగ్ అప్పుడు ఆ ఎపిసోడ్లో సుమిత్ర గారికి అన్నయ్య అని కూడా ఉన్నారని తెలిసింది. సో ఆ అన్నయ్య కొడుకే ఈ సూరజ. మేబీ ఇప్పుడు జోష్నా సీఈఓ అవ్వకుండా దీపా సీఈఓ అయింది. ఇప్పుడు నెక్స్ట్ కొన్ని ఎపిసోడ్స్ మేబీ సీఈఓగా ఫెయిల్ అవ్వటం అలా చూపిస్తారు. లేకుంటే నెక్స్ట్ స్టేజెస్ ఆఫ్ స్టోరీ ఏముంటుంది అంటే, కమింగ్ డేస్లో మేబీ సూరజ్ దక్షిణామూర్తి గారి మనవడిని అని తెలుసుకున్న జోష్నా మళ్ళీ అటువైపు నుంచి ప్లాన్స్ వేసుకుంటూ అలా నడిసిద్దేమో తన పగని అన్నీ తీర్చుకోవడానికి సూరజ్ మీద. ఎందుకంటే ఇప్పుడు కార్తిక్ మీద, దీపా మీద కన్నా జోష్నా అండ్ పారిజాతం గారు సూరజ్ మీద ఎక్కువ కోపం చూపిస్తున్నట్టు మనకి నెరేట్ చేశారు సీరియల్లో. సో ఐ గెస్ సూరజ్ ఈజ్ బావా ఆఫ్ జోష్నా. బాయ్ గైస్, మళ్ళీ ఇంకో వీడియోతో వచ్చేస్తా. బాయ్.